ఈరోజు ముఖ్యమంత్రిగా కొడంగల్ను రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. అలాగే మల్కాజ్గిరి పార్లమెంటు దేశంలోనే పెద్ద పార్లమెంట్ అది, అక్కడికి పోయి అక్కడ ఎంపీగా గెలిచిండు. చేతనైతే మీకు దమ్ము ఉంటే, మీకు నిజంగా ప్రజల మీద విశ్వాసం ఉంటే, మేము 9.5 ఏళ్ళు ప్రజలకు మేలు చేసినామని చెప్పి మీ ఇద్దరికీ ఉంటే సిరిసిల్ల సిద్దిపేట వదిలి మీరు మిగతా నియోజకవర్గంలో పోటీ చేసి మీ దమ్మేందో చూపియండి. ఇది నా ఛాలెంజ్. మీరు గెలుస్తారో లేదో చూస్తా. మా రేవంత్ రెడ్డి గారు ఆ పని చేసిండు. కేసీఆర్ అడుగుజాడలో మీరు నడవండి. నిజంగా ఆయన కుర్చీ కావాలి, ఆయన పవర్ కావాలనుకుంటే మీరు ఆయన తీర్చిదిద్దిన నియోజకవర్గాలను నిజమైన కార్యకర్తకు ఇచ్చేసి మీరు ఇంకో దగ్గర పోయి మీ సత్తా చూపి ఆ ప్రజల మనసులు గెలిచి మీరు ఎమ్మెల్యేలు అయితే అప్పుడు మీ సొంత కాళ్ళ మీద మీరు నిలబడ్డరు అని చెప్పి మేము ఆలోచిస్తాం. మీరు పరాన్న జీవులు కాబట్టే మీరు ఏం మాట్లాడినా వాల్యూ లేదయా, మూల పురుషుడు మూల విరాట్ కేసీఆర్, ఆయన వచ్చి చెప్పాలి మాకు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ అంటా ఉన్నాం. ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంది, నీళ్ళ మీద రాద్ధాంతం జరుగుతూ ఉంది, రాద్ధాంతం చేస్తున్నారు. మరి కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడాలి కదా. అందుకే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు కూడా. అసెంబ్లీ పెడతాం, వచ్చి మేము చేసిన తప్పులో మీరు చేసిన ఒప్పులో అసెంబ్లీ సాక్షిగా చర్చకు పెడదాం. మీరు కన్విన్స్ చేస్తే 3 సంవత్సరాలు మొత్తం ప్రాజెక్టులు, ఆ కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత మీకు అధికారికంగా బదిలీ చేస్తాం, చేసి చూపి అని చెప్పి ఇంత ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు ఇప్పటికైనా రాజకీయాల్లో విలువలు అనేవి మీ ఒంట్లో ఉంటే పారితే ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి కేసీఆర్ గారిని రేపు అసెంబ్లీకి తీసుకురండి. భోజనాలు కూడా పెద్ద హాల్ చేస్తున్నారు, కూర్చొని మంచిగా భోజనాలు పెడతారు. ఇప్పుడు ఇదివరకు ఏమో నిలబడి తినాల్సి ఉండే, ఇప్పుడు ఓపెన్ హాల్ పెడుతున్నాం, సెంట్రల్ హాల్. భోజనానికి ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకా మీ గౌరవానికి భంగం కూడా కలగదని ముఖ్యమంత్రి గారు హామీ ఇస్తున్నారు. మేమందరం కూడా మా సభానాయకుడు ముఖ్యమంత్రి చెప్పినట్టే పిన్ డ్రాప్ సైలెన్స్ తోటి కేసీఆర్ గారు ఏం చెప్తారో వారి విజ్ఞానం, 80,000 పుస్తకాలు చదివిన తెలివి అన్నీ కూడా రంగరించి వారు ఏం సమాధానం చెప్తారు, తెలంగాణలో ఉన్న ఈ సంక్షోభానికి ఏం పరిష్కారం చెప్తారు అని చెప్పి వినాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. వారికి కూడా ఒక అనుభవం ఉంది కదా. ఎట్లయితే విధ్వంసం చేసిండో నేను నమ్ముతున్నా, ఆ విధ్వంసం నుంచి కొద్దో గొప్ప మంచి చేస్తాడు, ఒక ఉపాయం చూపిస్తాడని కూడా మేము నమ్ముతూ ఉన్నాం. అంత అనుభవం ఆయనకు ఉందని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాం. మరి వాళ్ళ మనవడికి ఇబ్బంది అయింది, తాతగారు చాలా ప్రేమతోటి వచ్చిన, చాలా సంతోషం. ఏ కుటుంబంలోనైనా తాతకు మనవడి మీద ప్రేమ ఉంటుంది, మానవ సంబంధాలు అవి ఉండాల్సిందే. మరి ఇంతమందికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మీ కొడుకు మీ అల్లుడు పదే అంటూ ఉంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆరోపణలు చేస్తూ ఉంటే మీరు బయటికి రావట్లేదు అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీరు దొంగ ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉంది కాబట్టి మీరు నిమ్మలంగా నిశ్చింతగా మీ ఫామ్ హౌస్లో పడుకున్నారని చెప్పి మేము భావించాల్సి వస్తుంది.